అందరికీ తెలిసిందే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నాడు. అతని మీద ఉపా చట్టం అనేది ప్రయోగించబడింది. అయితే ఇక్కడ రెండు రకాల వాదనలు. ఒక చిన్న యూట్యూబర్ మీద అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఈ ఉపా చట్టం ఏమిటి? ఉగ్రవాద నిరోధక చట్టాలని కూడా ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా? మీకున్నటువంటి కక్షలు కార్పణ్యాలు తీర్చుకోవడానికి ఇదా మీరు ఎంచుకున్నటువంటి పద్ధతి అని మాట్లాడుతూ ఉంటే కొంతమంది, మిగిలిన వర్గం ఏమంటుంది అంటే ఈయన నక్సల్స్ భావజాలాన్ని ప్రమోట్ చేశాడు, తనను తాను అలాగే పోర్ట్రే చేసుకున్నాడు, తన మెడలో ఆ ఎర్ర కండువ దేనికి చిహ్నంగా ధరించాడో కూడా స్పష్టంగా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కనుక ఇతని భావజాలం వెనుక ఏముంది అని తెలుసుకునేటటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది. కనుక అతను రిమాండ్ లేకపోతే కస్టడీ లేకపోతే ఇంకా ఏవైతే చట్టపరంగా ప్రయోగించవలసినటువంటివి ఉంటాయో వాటన్నింటికీ కూడా అర్హుడే అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రెండు కేటగిరీసే ఇప్పటి వరకు చూసాం. అతడు వ్యక్తిగతంగా కొంతమందిని ఎంచుకొని దూషించాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళనైతే ఇంకా దారుణంగా తోలనాడటం జరిగింది. కొన్ని పదాలైతే చాలా దారుణమైనటువంటి పదాలు రిపీటెడ్గా వాటిని వాడడం జరిగింది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం కూడా అవి విరుద్ధమైనవే అయినప్పటికీ ఎలాగోలాగా మనుగడ సాగించారు. అయితే ఇక్కడ ఒక పరిధి అంటూ ఉంటుంది. ఆ పరిధి దాటి ప్రవర్తించడం జరిగింది ఎక్కడ అంటే జడా శ్రవణ్ ఏర్పాటు చేసినటువంటి క్రైస్తవ సభలో. అక్కడ నమోదైనటువంటి ఒక కేసు, ఆ తర్వాత 100కు పైగా కేసులు. ఇవన్నీ కూడా మనం ఎలా చూడొచ్చు అంటే, సరే ప్రభుత్వము పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నారు, లేకపోతే జనసేన కార్యకర్తలు పలు చోట్ల కేసులు పెట్టారు. దానికి గల కారణం పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా దారుణంగా దూషిస్తూ టార్గెట్ చేయటం కనుక అతన్ని ఈ కక్ష తీర్చుకునే విధంగా చేశారు అని. ఇక్కడ మనం ఆ వాదనకి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. రావణ్ వైపు మనం నిజంగానే కొంత సానుభూతిని వ్యక్తం చేయొచ్చు. అటువైపు రెండో కేటగిరీ ఏంటి అంటే ఉపా చట్ట ప్రయోగం. ఇందుకు గల సాక్ష్యాలన్నీ కూడా మన భరతవర్ష ఛానల్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చట్ట పరిధిలో సమ్మతమేనా కాదా అనేది జడ్జీలు డిసైడ్ చేస్తారు. సో దర్యాప్తులో ఉన్నటువంటి అంశం ఊరకనే చట్ట ప్రయోగం చేయలేదు, దాని గల ఆధారాలు కొన్ని ఉన్నాయనేది స్పష్టం. ఇప్పుడు మరో కేటగిరీ అంటే ప్రశ్నారావణలో ఉన్నటువంటి మరో కోణాన్ని అన్నట్లుగా పోలీసులు వెల్లడిస్తున్న సమాచారం ఆధారంగా తెలుస్తుంది. మరి దీంట్లో కూడా పవన్ కళ్యాణ్, జనసేన, చంద్రబాబు నాయుడు, ప్రభుత్వము, అధికారులు కుట్ర పన్ని చేస్తున్నారా? ఒక చిన్న యూట్యూబర్ మీద ఇంత అరాచకమా? ఆడున్నాడు కదా ప్రకాష్ రాజ్ గారు, వాడేమంటాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఫస్ట్ ఇది చేస్తారు, తర్వాత అది చేస్తారని దశల వారీగా వాడే చెప్తున్నాడు. సో ఆ లైన్లో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయా, లేకపోతే నిజంగానే ప్రశ్నారావణ్ ఆ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడా అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేం. కానీ యాజ్ పర్ పోలీసులు అందించినటువంటి సమాచారం ప్రకారం అతడి ఫోన్ ఇవన్నీ కూడా సీజ్ చేస్తారుగా, అవన్నీ కూడా విచారణలో భాగంగా పరిశీలిస్తారుగా. అందులో కొన్ని బయటపడ్డాయని చెప్పేసి ఈనాడు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నా. వెలుగులోకి యూట్యూబర్ రావణ్ అకృత్యాలు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోలు బయటపడినట్లు తెలుస్తోంది. హిందూ దేవతలతో పాటుగా ప్రజా ప్రతినిధులను కించపరిచేలా చేసి వార్తల్లో నిలిచిన అతనిపై ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ నెల 1న పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాకినాడ, సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో అరెస్ట్ అయినటువంటి సమయంలో ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులు అందులో కీలక సమాచారం ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావణ్ తన ఫోన్లోని వీడియోలను డిలీట్ చేశారు. దీంతో డిలీట్ చేసినటువంటి డేటా కోసం ఫోన్ను ల్యాబ్కి పంపించారు. తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి నివేదికతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమాయక యువతులను టార్గెట్గా చేసుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించడం, ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్లుగా సమాచారం. రావణ్ బాధితులు ఎంతమంది ఉన్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. డేటా ఆధారంగా సుమారుగా 10 మంది బాధితుల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారు అంటూ బిఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని ఉపా సెక్షన్ల క్రింద ఆయనపై అభియోగాలు మోపారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే అంటూ ఈ విషయాలన్నింటిలో ఇప్పుడు ప్రజెంట్ ఈయనకు సంబంధించినటువంటి మరొక కోణం బయటకు వచ్చింది. మరి ఇది వాస్తవమా, అవాస్తవమా, ఇది కక్ష సాధింపు చర్యనా అనేది తెలియాలంటే కూడా విచారణ పూర్తిగా ముగిసేదాకా తెలియదు. కానీ ఈ అభియోగాలు కూడా ఇప్పుడు రావణ్ ఫేస్ చేయాల్సిందే. ఇక్కడ న్యూట్రల్గా మాట్లాడాలి మనం. అభియోగాలు వచ్చినంత మాత్రాన అతడు తప్పు చేసినట్లు కూడా కాదు. పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. ఆ తర్వాత కన్ఫర్మేషన్ చేయాల్సింది జడ్జి గారు. కనుక నడిమిట్లా ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.
చూడాలి. రావణ్ అండ్ రావణ్ సపోర్టర్స్, రావణ్ టీమ్ వీటిని ఎలా ఫేస్ చేసి బయటకు వస్తుందో, లేకపోతే నిజంగా తప్పులు చేస్తుంటే ఏ విధమైనటువంటి శిక్షలకు అతడు గురవుతాడో మనం కొంత టైం వెయిట్ చేస్తే కానీ తెలియనటువంటి విషయం.